ఈ స్కూల్ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని 40% ఫీజులు పెంచాలని ఏ విధమైన నిర్ణయం తీసుకున్నారో అది పేరెంట్స్ కూడా సంప్రదించలేకుండా తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు వెంటనే స్పందించి పెంచిన ఫీజులను 5 to 10% బిలోనే వాళ్ళ మేనేజ్మెంట్ ముందుకొచ్చి ఒప్పుకోవాలి. లేదంటే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ప్రతి ఒక్కరూ ఈ ఆర్గనైజేషన్ యూత్తో సంబంధం పెంచుకొని రోడ్లపై ధర్నాలకు దిగి ప్రతి ఒక్కరిని అధికారులకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి నిమిత్తం ఇది ఎవరి సొంత అవసరాలకు వాళ్ళ పేమెంట్స్ ఇబ్బంది పడుతున్న వాళ్ళ ఆర్థిక ఇబ్బందులతో చేస్తున్నటువంటి ఈ ధర్నాన్ని ప్రతి ఒక్కరూ సహకరించి మేనేజ్మెంట్ దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి. 10% బిలో స్పందించాలి. మేనేజ్మెంట్ వెంబటే ముందుకొచ్చి పేరెంట్స్కు ఆన్సర్ చెప్పాలి. నేను ఎంఈఎఫ్ ఫౌండేషన్ నుంచి ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇది స్కూల్స్ విషయంలో చాలా బాధాకరం. ఏ స్కూల్ అయినా సరే ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారంగా 10% పెంచమనే ఉంది. కానీ వీళ్ళు ఇష్టానుసారంగా ప్రతి స్కూల్, ఈ స్కూలే కాదు ప్రతి స్కూల్ కూడా చాలా బాధాకరమైన విషయం అండి. కట్టలేని పరిస్థితుల్లో పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతి కేజీ నుంచి పీజీ వరకు ప్రీ స్కూల్ అని చెప్పని గవర్నమెంట్ చెప్పినప్పటికీ కూడా ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు మాత్రం భయంకరంగా దండుకుంటున్నాయి. ఒక స్కూలే కాదు చాలా స్కూల్ నుంచి కూడా ఈ విషయం మా దృష్టికి వచ్చింది. కాబట్టి తప్పకుండా మీరు ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఈ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదువుకునే విధంగా ఫీజులు తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పేసి యాజమాన్యాన్ని కోరుకుంటున్నాను.